హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుండే నాగరిక స్టోరీలోని 184వ భాగం. ఫణీంద్ర గారు కోపంగా అందరి వైపు చూస్తూ ఉంటే, ఇదిగో వీడి వల్లే మన రెండు కుటుంబాలు విడిపోవటం, ఒక రకంగా నా కూతురు ఆత్మహత్య చేసుకోవటం, నీ కుటుంబంలో సంతోషం దూరం అవ్వటం, ఇన్నాళ్ళు రుద్రకి తల్లి తండ్రి ప్రేమ దూరం అవ్వటం, ఇంకా చెప్పాలంటే శృతి శక్తి మా ఇంటికి దూరం అవ్వటానికి, మా ఇంట్లో ఉన్న ఆనందం ఆవిరవ్వటానికి ముఖ్యమైన కారణం వీడు అని భూపతి గారు కన్నీళ్లతో చెప్పి, వీడి బుద్ధి ఇన్నాళ్ళు కనిపెట్టలేకపోయాను. ఇప్పటికీ కూడా రుద్ర తెలుసుకోకపోయి ఉంటే ఈ పాముని పెంచి పోషించిన కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని వీడికి బలి ఇచ్చి ఉండేవాడిని అని అన్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు భూపతి? నాకేమీ అర్థం కావట్లేదు అని ఆనంద్ గారు అడిగారు. విక్రమ్ గారికి మహిమ గారికి ఒక్కొక్కటిగా అన్ని అర్థమవుతూ ఉంటే, అవును నాన్న, వీడే నన్ను పెళ్లి విషయంలో రాంగ్ గైడ్ చేశాడు అని విక్రమ్ గారు అంటే, అవును మావయ్య, నన్ను కూడా రుద్ర విషయంలోనూ రాంగ్ గైడ్ చేసి ఈ కుటుంబం దృష్టిలో నన్ను తక్కువ చేసి చూసేలా చేసింది ఇతనే అని కోపంగా అన్నారు. మీకు మాత్రమే కాదు, నన్ను కూడా రాంగ్ గైడ్ చేశాడు అని శ్రీధర్ పళ్ళు నూరుతూ చెప్పి ఫణీంద్ర గారి వైపు చూస్తే, ఫణీంద్ర గారు నిర్లక్ష్యంగా అందరి వైపు చూస్తూ, నేను తప్పు చేయలేదు, మీరే చేశారు, నన్ను నమ్మటం మీరు చేసిన తప్పు. అయినా మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. నాకు నా కుటుంబం, పక్క వాళ్ళ కుటుంబం కంటే ఆస్తి ముఖ్యం. ఆ ఆస్తికి నా కూతురు మహారాణి అవ్వటం ముఖ్యం అని పొగరుగా అన్నారు. ఫణీంద్ర గారి వైపు అభి పళ్ళు నూరుతూ చూస్తే, వాసంతి గారు ప్రమిద ఏడుస్తూ చూస్తే మిగిలిన వాళ్ళందరూ కొంచెం బాధగా చూశారు. ఫణీంద్ర గారి గురించి మొదటిసారి తన నోటితోనే వింటుంటే, రుద్ర విసుగ్గా, ఇవన్నీ మీరు మాట్లాడుకోండి అని శక్తిని చేతుల్లోకి తీసుకొని, నువ్వు రా స్వీటీ, ఎప్పుడు తిన్నావో ఏమో, పద ముందు ఫ్రెష్ అయి డిన్నర్ చేద్దు, రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం, బేబీ ఎలా ఉందో ఏంటో, ఇప్పటి నుంచి నువ్వు చిన్న పని కూడా చేయకూడదు అని ప్రేమ అంతా వలకబోస్తూ శృతిని దాటుకుంటూ వెళ్తూ ఉంటే, శృతి కోపం ఉక్రోషం ఏడుపు అన్ని ఆపుకుంటూ రుద్ర అని అరిచింది. రుద్ర విసుగ్గా వెనక్కి తిరిగి, దానిని వదిలే రుద్ర, నన్ను పెళ్లి చేసుకో, నాకు తెలుసు నువ్వు శక్తి నేననుకొని పెళ్లి చేసుకున్నావంట కదా, అన్ని నాకు తెలిసిపోయాయి, ఇంకా ఎందుకు ఈ దాగుడు మూతలు, నిన్ను ప్రేమించింది నేను, నువ్వు ప్రేమించింది నన్ను, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా ఉందాం రుద్ర అని తన చేతిని పట్టుకునే లోపు రుద్ర కోపంగా వెనక్కి జరిగి, డోంట్ యు డేర్, ఒకవేళ నిన్ను ప్రేమించి ఉంటే నువ్వు నా వెనక తిరిగినప్పుడే చెప్పేసేవాడిని, చెప్పలేదంటే అర్థం కావట్లేదా, నా దృష్టిలో నువ్వు నథింగ్ అని. అయినా నిన్ను నా స్వీటీ అనుకొని ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నావు? కలలో కూడా అనుకోకు. నువ్వు నా దగ్గరికి వచ్చిన క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు నా స్వీటీ కాదు అని. అప్పుడే అర్థమైంది నా ఎదురుగా ఉన్నది శృతి అని. కానీ నువ్వు నా స్వీటీ చెల్లెలుగా నీ మీద నాకు కన్సర్న్ ఉంది కాబట్టి నా స్వీటీ ప్లేస్ లో నువ్వు వచ్చినా నేనేం చేయకుండా వదిలేశాను. నీకు నేనేంటో అర్థం కావాలనే ఈ వారం రోజులు నిన్ను దూరం పెట్టాను. ప్రేమ ప్రేమ అంటూ ఎగురుతుంటే చిరాకు వచ్చేది. నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి మీద నువ్వు పడిపోతూ ఉంటే చాలా విసుగ్గా అనిపించేది అని చిరాకుగా చెప్పి అక్కడే ఉంటే నాకు ఇరిటేషన్ వచ్చి శృతిని కొట్టేస్తాడు అనిపించి శృతి అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రుద్ర శక్తిని తీసుకుని.
శక్తి మాత్రం బాధగా శృతి వైపు చూస్తూనే ఉంది. రూమ్ లోకి వెళ్లే వరకు. వాళ్ళు వెళ్లిపోయాక శృతి మొహం దోసిలిలో దాచి గట్టిగా ఏడుస్తూ ఉంటే రాజేంద్ర గారు, జయంతి గారు, తన ఫ్యామిలీ మొత్తం తన బాధ అర్థమై బాధగా చూశారు. శ్రీధర్కి కూడా ఒక్క క్షణం బాధగా అనిపించింది. కానీ వెంటనే కోపంగా శృతి మీదకి చెయ్యెత్తి, నన్ను వదిలి వీడి దగ్గరికి వచ్చావు, నేను తెలుసుకోలేను అనుకున్నావా? లేకపోతే నన్ను మభ్యపెట్టి వీడి జీవితంలోకి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నావా? పెళ్లి బంధానికి నీ దృష్టిలో విలువ లేదా అని భుజాలు పట్టుకొని కుదిపేస్తూ కోపంగా అడిగాడు. లేదు, ఎందుకంటే నువ్వు నన్ను బలవంతంగా నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు. ఐ హేట్ యు సో మచ్ శ్రీధర్ అని రుద్ర దూరం పెట్టడం వలన, సరిగా తినకపోవటం, బాగా ఏడవటం వలన స్పృహ కోల్పోయింది. శృతి అంటూ శ్రీధర్ తనని చేతుల్లోకి తీసుకుని కంగారుగా అరుస్తూ ఉంటే అందరూ తన చుట్టూ చేరి తీసుకువెళ్లి రూమ్లో పడుకోబెట్టు అని చెప్పి ఇంతవరకు శృతి ఉంటున్న గెస్ట్ రూమ్ చూపించగానే శ్రీధర్ తనని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. రాజేంద్ర గారు, జయంతి గారు బాధగా శృతి పక్కన కూర్చుంటే శ్రీధర్ మాత్రం శృతి తలని తన ఒడిలో పెట్టుకుని డాక్టర్ కి ఫోన్ చేయమని చెప్పాడు. సాధన విసుగ్గా తను జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది. జరిగేది చూసి తట్టుకోలేక కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే తనే సెట్ అవుతుంది. దానికి ఇప్పుడు ఈ టైంలో డాక్టర్ని పిలిచి సీన్ క్రియేట్ చేయొద్దు. తను లేవగానే చూస్తాపండి అని అంది. నువ్వేమైనా డాక్టర్వా? వాగుతున్నావు? ఫోన్ చేయమందు. నువ్వు చేయకపోతే నేనే శృతిని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని శ్రీధర్ గట్టిగా అరుస్తూ ఉంటే సాధన చెప్పింది నిజంరా, తను స్ట్రెస్ వల్లే స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచాక కొంచెం సేపటికి తనే సెట్ అవుతుంది. అనవసరంగా ఇప్పుడు హడావిడి చేయటం ఎందుకు అని అన్నాడు. మీ అందరికి నా శృతి అంటే చులకన అయిపోయింది. తెలిసి తెలియక ఏదో చిన్న తప్పు చేస్తే దానిని పట్టుకుని ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు అని విసుగ్గా అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లోని వాటర్ శృతి మొహం మీద చిలకరించగానే కొంచెం కదిలినట్టు అనిపించి శ్రీధర్ ఊపిరి పీల్చుకున్నాడు. శ్రీధర్ మాటల్లోనూ కళ్ళల్లోనూ తమ కూతురు మీద ప్రేమ కనిపిస్తూ ఉంటే రాజేంద్ర గారికి, జయేంద్ర గారికి చాలా సంతోషంగా అనిపించింది. వెళ్ళి జ్యూస్ తీసుకురా సాధన అని చెప్పటంతో సాధన సరే అని తల ఊపి టెట్రా ప్యాక్ లోని జ్యూస్ తీసుకువచ్చి శ్రీధర్కి ఇస్తే శ్రీధర్ నిదానంగా స్పూన్ తో శృతికి పట్టించి, మీరు వెళ్ళండి, తనని నేను చూసుకుంటాను అని చెప్పాడు స్మృతి తలని మురుతూ. అందరూ సరే అని బయటికి వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఉండటం వలన గింజుకుంటూ నిదానంగా పాకుతూ బయట వరకు వెళ్తున్న ఫణీంద్ర గారిని చూసి అభి కోపంగా తన దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆయన్ని లేపి తీసుకువచ్చి సోఫాలో పడేసి, మీ గురించి అందరికీ తెలియాలి కదా, సో సైలెంట్ గా ఉండండి, అందరికి నిజం తెలిసాక అప్పుడు అందరూ వేసే శిక్ష అనుభవిద్దురు అని కోపంగా చెప్పాడు. శక్తిని లోపలికి తీసుకువెళ్లిన రుద్ర తనని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి అప్పటి వరకు ఆనుచుకున్న కోపాన్ని ఆపుకోలేక చెయ్యి పైకెత్తి శక్తి బుగ్గని చేరేలోపు శక్తి భయంగా, ప్లీజ్ రుద్ర గారు అంటూ మొహం దోసిలిలో దాచగానే రుద్ర శక్తి పక్కన కూర్చొని తనని బిగి కౌగిలిలో బంధిస్తూ, ఎందుకే ఇలా చేశావు అని ఆవేదనగా అడిగాడు. నా చెల్లి కోసం రుద్ర గారు, తను మీ మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది, అది పోయి
రియాలిటీ తనకి అర్థం అవ్వాలంటే మీరేంటో తనకి పూర్తిగా అర్థం కావాలి. అందుకే ఈ స్టెప్ తీసుకున్నాను అని అంటుంటే, నేను అడుగుతుంది అది కాదు. నేను ఎంతో ఇష్టంగా నీకు పెట్టిన రింగ్ తనకెందుకు ఇచ్చావు? తన చేతికి ఎందుకు పెట్టుకోమని చెప్పావు? ఇట్స్ ఓన్లీ ఫర్ యూ. నేనిచ్చే ప్రతి ఒక్క వస్తువు మీద నీకు మాత్రమే హక్కు ఉంది స్వీటీ. అది వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతున్నావు? పొరపాటున శృతి ప్లేస్ లో ఉంది నువ్వే అనుకుని నేను తనని దగ్గరికి తీసుకొని తనకు పూర్తిగా దగ్గరయ్యుంటే నీ జీవితం ఏమయ్యేది? ఒక్కసారి కూడా నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని కోపంగా అడిగాడు. రుద్ర మాటలకి శక్తి నవ్వుతూ తన నుంచి దూరం జరిగి రుద్రమొహం దోసిలిలోకి తీసుకొని, ఎందుకంటే నా రుద్రగారి మీద నాకు కొండంత నమ్మకం ఉంది. నా ప్రెజెన్స్ నా రుద్రగారికి ఖచ్చితంగా తెలుసు. శృతి కాదు కదా, నా ప్లేస్ లో వేరే ఎవరు వచ్చినా సరే మీరు కనీసం తన వైపు కూడా చూడరని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ వారం రోజులు నా మీద ప్రేమని మీరు నిరూపించారు. కానీ ఈ వారం రోజులు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను రుద్ర గారు అని బెంగగా అంది. రుద్ర చిరుకోపంగా శక్తి వైపు చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు స్వీటీ. ప్రతిసారి నా కోపాన్ని ఇలా ఆపుకోలేను. అవును, అడగటం మర్చిపోయాను. ఇంతకీ నువ్వు ప్రెగ్నెంట్ అని నీకెప్పుడు తెలిసింది అని ఎగ్జైటింగ్ గా అడిగాడు రుద్ర. వారం రోజుల క్రితమే. అదే హార్ట్ సింబల్ సెట్ చేయించుకొని వస్తానని చెప్పాను కదా, అప్పటికే నాకు డౌట్ గా ఉంది. అందుకే చెక్ చేసుకోవటానికని మీకు దాని వంక పెట్టి బయటికి వెళ్ళాను. ఆ తర్వాత చాలా జరిగాయి అని నీరసంగా అంటుంటే, ఓకే ఓకే, అవన్నీ తర్వాత విందాం. ముందు నేను నీకు జ్యూస్ ఇంకా ఫుడ్ తీసుకువస్తాను అని హడావిడిగా కిందకి వెళ్ళిపోతే శక్తి నీరసంగా అలాగే సోఫాలో వాలిపోయింది. కిందకి వచ్చిన రుద్రకి అభి ఫణీంద్ర గారితో మాట్లాడటం చూసి, అభి ఇప్పుడు కాదు, ఇవన్నీ రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. అందరూ డిన్నర్ చేసి ఇక్కడే రెస్ట్ తీసుకోండి. ఈయన గారిని మాత్రం స్టోర్ రూమ్ లో లాక్ చేసేయండి. వీడి నోటి నుంచి మాట రాకూడదు అని సీరియస్ గా చెప్పి శక్తికి తనకి ఫుడ్ ఇంకా జ్యూస్ తీసుకొని పైకి వెళ్ళిపోతే రుద్ర చెప్పినట్టే చేశారు మిగిలిన వాళ్ళు. అప్పటికే టైం 10 అవుతూ ఉండటంతో ఇప్పుడు రచ్చ ఎందుకు, వాళ్ళ ఆరోగ్యం కూడా సవ్యంగా లేదని కాంప్రమైజ్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.